కాపునాడు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పరిపాలన మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అనేక సవాళ్లతో పాటు ఒక సరికొత్త సవాల్ ఒకటి ఎదురవుతుంది. దాన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఇంతగా సమస్య ఏమిటి, అసలు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఇందులో స్టార్ బ్యాట్స్మెన్ పవన్ కళ్యాణ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం, దీంతో పాటు నియంతృత్వ పోకడలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చాలా మంది స్వచ్ఛందంగా ఈ ఎన్నికల్లో పనిచేశారు. ముఖ్యంగా కాపునాడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున గ్రామాన వీధిలో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం జరిగింది. ఇలాంటి సంఘాలు ఎన్నో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఘన విజయం కూడా సాధించారు. అందులో భాగంగానే దాదాపు 164 సీట్లు పొత్తుకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 అంటే 11కే పరిమితం చేయగలిగారు. దీని వెనక చంద్రబాబు నాయుడు కార్యకర్తల బలము, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ప్రయత్నంతో పాటు ఇలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి అనేక సంఘాల ప్రయత్నం చాలా కీలకంగా ఉంది. అందుకే ఇంత మెజారిటీలతో ఇంతమంది ఎమ్మెల్యేలు చాలా బలంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి? ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తుంది. దీంతో పాటు చాలా మందిని గౌరవించుకుంటూ పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరికి ఇస్తారు? గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ వైసీపీ కార్యకర్తలకు ఒకే సామాజిక వర్గం ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే పదవులు ఇచ్చేవారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అందులో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాయి. కానీ ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తుతోనే ఈ పార్టీ విజయం సాధించిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాపులకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్లతో పాటు చంద్రబాబు నాయుడు పొత్తు విజయానికి ముందుండి సొంతంగా స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకుని గ్రామాన పనిచేసినటువంటి కాపునాడు లాంటి సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళందరినీ దగ్గరికి కూడా రానిస్తారా? రానివ్వరా? వీళ్ళని అసలు లిస్టులో ఉన్నారా లేరా? వీళ్ళతో తరచుగా ప్రధానమైనటువంటి పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ కలుస్తున్నారా లేదా? వీళ్ళ ఫీలింగ్ ఏమిటి? వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా, గుర్తించదా అనేదే ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్న నాయకులకు సరికొత్త సవాల్. ఈ సవాల్ని స్వీకరించి ప్రభుత్వం ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ గుర్తింపు ఇచ్చి వారికి సరైనటువంటి పదవులు, సరైనటువంటి స్థానాలు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరో 5 ఏళ్లు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి తప్పులు చేయడం వల్లే, అంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా తానే దేవుణ్ణి, తను అనుకున్నదే దైవం, తను చేసిందే పని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిలువున పక్కకు నెట్టేసినటువంటి ఈ మొత్తం ఈ కార్యకర్తలందరూ వీరికి గుర్తింపు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. గతంలో 2014-19లో సరైనటువంటి గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే ఆ ప్రభుత్వాన్ని కూలదేశారు. దానికి మించి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం వల్లే జగన్మోహన్ రెడ్డి అంతకంటే దారుణంగా బయటికి నెట్టేశారు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా స్వచ్ఛందంగా పనిచేసినటువంటి కాపునాడు లాంటి అనేక సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ నాయకులకు పదవులతో పాటు సరైనటువంటి స్థానాన్ని ఇచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి 2029లో మళ్ళీ మనుగడ ఉండే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇరకాటంలో పడ్డమే కాదు, ఇరుకును పడిపోయి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రమాదం మరొకసారి పొత్తు ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ రాకుండా చేయాలంటే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో స్వచ్ఛందంగా కష్టపడి పనిచేసినటువంటి ప్రజా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పదవులతో పాటు సరైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నేటి ప్రభుత్వం మీద ఉంది. ఈ సవాల్ని స్వీకరించి ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.